హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒకరోజు గ్యాప్ తర్వాత మళ్ళీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 2 అప్డేట్స్ని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నా. నాకైతే రియల్ ఎస్టేట్ హైదరాబాదు దానికి సంబంధించి చూస్తే ఎందుకో మరి నా ఇంట్రెస్ట్ అటువైపు ఉండడం వల్లనో లేకపోతే గవర్నమెంట్ అటువైపు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడం వల్లనో కానీ నాకు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్సే కళ్ళకు కనపడుతున్నాయి. మామూలుగా పేపర్ చూసినా లేకపోతే నా సోర్సెస్లో నాకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ చూసినా నేనున్న వాట్సాప్ గ్రూపుల్లో మీడియా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాటిల్లో వస్తున్న అప్డేట్స్ కానీ ఇవన్నీ ఎడతిరిగి ఎవ్రీథింగ్ లీడింగ్ టువర్డ్స్ టు ఫ్యూచర్ సిటీ. ఎస్, ఇవాళ వీడియో కూడా అదే. 2 క్రూషియల్. ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికి ఆల్రెడీ ఆ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏదైతే 297 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏదైతే ఉందో ఏఐ సిటీ, దానికి ఇవాళ నామినల్గా ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు వర్చువల్ విధానంలో. హైదరాబాద్లో ఒక హోటల్లో జరుగుతున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐ సిటీకి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత అదే ప్రాంతంలో అంటే ఈ ఎలా ఉంటుందంటే ఇది నేను 5 ఊర్లని చెప్తాను కదా, మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి అని. ఇప్పుడు జరగబోతున్న ఈ 2 ఫౌండేషన్ స్టోన్లకు సంబంధించిన ప్లేస్ కుర్మిద్ద దాటిన తర్వాత రైట్ సైడ్, తాటిపర్తి కంటే యువతల రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది ఇప్పుడున్న అమెజాన్ డాటా సెంటర్ నుంచి రేడియల్గా చూస్తే ఒక 2.5 కిలోమీటర్స్ ఉండొచ్చు నా అంచనా. అంటే మాస్టర్ ప్లాన్ చూసి అంచనా వేస్తున్నాను కాబట్టి. మాస్టర్ ప్లాన్ కూడా నేను వేసింది కాదు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్. ఈ 13,973 ఎకరాలను ఏం చేయాలి, అందులో ఉన్న పాండ్స్ని, లేక్స్ని అన్ని రీక్రియేషన్ పేరిట, పార్కుల పేరిట మధ్యలో వచ్చేట్టు చేసి మిగిలిన భాగాన్ని రోడ్లని పూర్తిగా డివైడ్ చేసి 200 ఫీట్ల రోడ్డు మధ్య నుంచి వెళుతుంది. 100 ఫీట్స్ రోడ్స్ కొన్ని, 60 ఫీట్ రోడ్స్ కొన్ని, అదే రకంగా 40 ఫీట్స్ రోడ్ కొన్ని ప్లాన్ చేశారు. సేమ్ టైము ఈ 5 విలేజ్లు ఉన్నాయి కదా, ఈ 5 విలేజ్లకు కూడా ఎగ్జిట్ పాయింట్లు, ఎంట్రీ పాయింట్లు ఇచ్చారు ఆ రోడ్లకు సంబంధించి. సో భవిష్యత్తులో ఆ రోడ్లే కీలకం. అవన్నీ రేడియల్ రోడ్, ఎందుకంటే స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఆ రూట్లో నేను రెగ్యులర్గా తిరుగుతున్నాను, నాతో పాటు వచ్చిన వారు కూడా చూసుంటారు. ఇప్పుడున్న రోడ్ అంతా బండ్లబాటతో ఏర్పడింది, మెలకెలుకుంటుంది. ఇంత డొంకదారి లాగా కూడా అంటాం మనం దాన్ని. సో అట్లా ఉంటుంది. అవి కీలకం కాదు, ఈ ఇంటర్నల్గా వచ్చే రేడియల్ రోడ్లు కీలకం అనేది మనకు ఆ ప్లాన్ చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. సో కుర్మిద్ద దాటిన తర్వాత రైట్ సైడ్ ఏరియాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అక్కడ గ్రౌండ్లో కాకుండా హైదరాబాద్ ఒక హోటల్లో కండక్ట్ చేస్తున్నారు. వర్చువల్ విధానంలో ఆ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయబోతున్నారు. దీంతో పాటు ఇంకొక కీలకమైన స్టేట్మెంట్ సేమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు ఇది డీటెయిల్స్కు చెప్తాను నేను. చెప్పే ముందు మనందరికీ సైబరాబాద్ అనగానే టక్కన గుర్తొచ్చేది ఆ రౌండ్ బిల్డింగ్ సైబర్ టవర్స్. దాంతోపాటు చాలా వాటిల్లో హైదరాబాద్కు సంబంధించి సైబరాబాద్ ఏరియాలో ఇంకొక లోగో కూడా కనపడుతుంది. అది ఏంటి అంటే హైటెక్స్ ఏరియాలో ఉన్న ఆ చార్మినార్ను పోలిన ఒక కట్టడం. అది 2002-2003 ఆ టైంలో కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే నేను ఆ టైంలో జెమినీ టీవీ రిపోర్టర్గా ఉండే, ఒక ఫ్రెండ్ ఒక మూవీకి సహాయక ప్రొడ్యూసర్గా ఉంటే నైట్ షూటింగ్ జరుగుతుంది, చూద్దాం శర్మ గారు అంటే వెళ్ళిన ఆ రోజు. నిజం సినిమాకు సంబంధించి ఆ సినిమాలో మహేష్ బాబు ఫాదర్గా ఉన్న రంగనాథ్ని రోడ్డు మీద చిత్రహింసలు పెడుతుంటాడు విలన్. ఆ సన్నివేశం దాంట్లో చిత్రీకరిస్తున్నారు మిడ్ నైట్. అప్పుడు అది హైటెక్స్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అప్పుడు ఆ రోడ్డు దాని మీద చేస్తున్నారనమాట. నేను అది బాగా గుర్తు అది నాకు. బట్ తర్వాత ఎన్ని కన్వెన్షన్స్కి అది వేదిక అయింది, ఎన్ని కన్వెన్షన్స్ జరిగాయి. హైటెక్స్ వేదికగా హైదరాబాద్లో ఎన్ని కన్వెన్షన్స్ జరిగాయి. సో హైదరాబాద్ అనగానే మనకు ఆ కన్వెన్షన్ సెంటర్గా అది గుర్తొచ్చింది. అఫ్కోర్స్ ప్రైవేట్ చాలా ఉన్నాయనుకోండి, ఎన్ కన్వెన్షన్లు, తొక్కాతోలు, ఇప్పుడు కొరగొట్టు ప్యారెస్ అనుకోండి, వేరే విషయం. సో గవర్నమెంట్ ఆ ప్లేస్లో ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండాలి. ఇన్ని అంతర్జాతీయ సంస్థలు వస్తున్నప్పుడు, ఐటీ కావచ్చు, అన్ని రిలేటెడ్ ఇన్ని అంతర్జాతీయ సంస్థలు, నేషనల్ సంస్థలు వస్తున్నప్పుడు ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండాలి. అది భారీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు హైటెక్స్ నిర్మించారు. ఎంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సిమిలర్లీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా ఒక మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన సర్వే కసరత్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి వన్ మోర్ అప్డేట్ అంటే ఇది. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ప్లాన్ చేయాలి. అది నాకు తెలిసి రీక్రియేషన్ ఏరియాలోనే వస్తుంది అనుకుంటా, ఎంటర్టైన్మెంట్ అండ్ రీక్రియేషన్ ఏరియాలో పెడతారనుకుంటాను నేను. ఎందుకంటే మిగతా అన్నింటికి డివైడ్ చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి, స్పోర్ట్స్ స్టేడియంకు, ఏఐసిటీ మధ్యలో ఒక 70 ఎకరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి, ఇట్లా ప్రతిదీ అయిపోయింది. దీంతోపాటు కొంత రెసిడెన్షియల్ ఏరియా కూడా ఎల్లో కలర్లో పెట్టారు. రెసిడెన్షియల్ ఏరియా కింద ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ సరౌండింగ్ పూర్తిగా 600 ఎకరాల్లో ప్లాటింగ్ జరుగుతుంది. అద్భుతమైన, అసలు ఆ రోడ్డు చూస్తే చాలా బాగుంటాయి. ఎవరైనా అటువైపు వెళ్ళినప్పుడు చూడండి, కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి మనం వెళ్తే మనకు 9th కిలోమీటర్ దగ్గర పవర్ గ్రిడ్ స్టార్ట్ అవుతుంది. పవర్ గ్రిడ్ స్టార్ట్ అయ్యే దగ్గరనే రైట్ సైడ్ TGIIC 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్ అట్లా మలుపు తిరుగుతూ వెళ్ళి 300 ఫీట్ రోడ్ ఇప్పుడు ప్రతిపాదిస్తున్నారు కదా, రావిరియాల నుంచి మీర్ ఖాన్పేట వరకు, దానికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయ్యే ప్లేస్లో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆర్చ్ రాబోతుంది. ఆ దారిలో మనం వెళ్తుంటే లెఫ్ట్ రైట్ ప్లాట్లు వేస్తున్నారు. ఆ ప్లాట్ దేనికి? ఫ్యూచర్ సిటీ కోసం ఈ 14,000 ఎకరాలను ఇచ్చిన రైతులు 8,000 మంది ఉన్నారు. 14,000 ఎకరాలు ఇచ్చిన వారు 8,000 మంది. ఒకరు ఎకరము 2, 3, 4 ఎకరాలకు ఇచ్చిన వాళ్ళు. సో ఓవరాల్గా ఉన్నవాళ్ళు 8,000 మంది. ఈ 8,000 మందికి ఆ స్కిల్ యూనివర్సిటీకి చుట్టూ ఉన్న ఎల్లో జోన్, ఏదైతే రెసిడెన్షియల్ జోన్ ఉందో దాంట్లో ప్లాట్లు వేస్తున్నారు. 1 ఎకరం ఇచ్చిన రైతుకు 120 గజాల చొప్పున ప్లాట్ డివైడ్ చేస్తున్నారు. రోడ్లు అయితే సూపర్. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా నా మాటలతో ఏకీభవిస్తారనుకుంటాను. చాలా మంది చూస్తున్నారు. నేను వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ తీసుకెళ్లి చూపిస్తున్నాను. ఎక్సలెంట్. ఆ ప్లాటింగ్ కూడా చాలా చాలా, రోడ్ల సైజ్ కానీ డివిజన్స్ కానీ చాలా బాగున్నాయి. డిజైనింగ్ చాలా బాగుంది. బట్ ఆ రైతులు వాటిని ఉంచుకుంటారో లేదో అనేది మాత్రం బాధ. ఎందుకంటే మధ్యలో ఈ కొంతమంది లోకల్ గల్లీ లీడర్లు, చోటామోటా ఏజెంట్లు ఎంటర్ అవుతారు. గవర్నమెంట్ నుంచి వారికి పట్టా రాకంటే ముందే వీళ్ళు కాగితం రాయించుకుంటారు. పట్టా రాగానే వీళ్ళకి ఇస్తారని డబ్బులు 7 లక్షలకు 8 లక్షలకు ఇస్తున్నారని చెప్పి ఒక రైతు చెప్తున్నాడు మొన్న అక్కడికి వెళ్తుంటే. ఇప్పుడు 7 లక్షలకు అమ్ముతున్నారంట 120 గజాలు. సో అట్లా కోల్పోవద్దు. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్ సిటీ వచ్చిన తర్వాత వాల్యూ పెరిగితే అబ్నార్మల్గా ఉంటుంది. ఆ రోజు కుమిరిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాదాపూర్లో జాగాలు గతంలో కొంతమంది అమ్ముకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు చాలా మంది కుమిరిపోతుంటారు. ఉంచుకున్న వాళ్ళు వాళ్ళ హ్యాపీ. మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, మణికొండ కానీ, పుప్పాలగూడ కానీ, ఇటు నార్సింగ్ కానీ, అటు చందానగర్ కానీ, మియాపూర్ కానీ, ఎంత అద్భుతం, సూపర్ కదా. సో సేమ్ అక్కడ కూడా ఖచ్చితంగా 10 ఏళ్లలో ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రైతులు తొందరపడి మీరు ఆ ప్లాట్లని ఈ గల్లీ లీడర్లకు, చోటామోటా ఏజెంట్లకు దయచేసి అమ్ముకోకండి. ఒక 3-4 ఏళ్ళు వెయిట్ చేయండి. అప్పటికి అవసరం అనుకుంటే అమ్ముకోండి. అప్పుడు కూడా ఉంచుకోవాలి. మీ భావి తరాలకు ఆ ప్లేస్లో జాగా మిగిల్చడం అనేది మీ బాధ్యత. మీ తర్వాత తరాలకు దే విల్ ఎంజాయ్ దోస్ ఫ్రూట్స్. సో అట్లా ఆ ఏరియాలో అది అద్భుతమైన ప్లాటింగ్ జరుగుతుంది. సో ఏఐసిటీకి ఫౌండేషన్ స్టోన్, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్. లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఒక మెగా కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి తలపెట్టారు. సో ఎవ్రీడే ఒక డెసిజన్, ఒక నిర్ణయం ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్ ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీ సాకారం కాదు అన్న అనుమానాలు అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే హైదరాబాద్ విస్తరిస్తుంది అనడానికి ఎవరైతే నెగిటివ్ కాదు కదా, ఖచ్చితంగా విస్తరిస్తుంది. మొన్న ఒకరు హైదరాబాద్ జనాభా ఇంత అవుతుందా అన్నాడు. బాస్ నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను అవసరం కాదు, గణాంకాలు కనిపిస్తున్నాయి క్లియర్ కట్గా. దశాబ్దానికి ఎంత పెరుగుతుంది అనేది గణాంకాలు కనిపిస్తున్నాయి. ఇవాళ జనాభా అఫీషియల్గా 1,15,00,000, అన్అఫీషియల్గా ఇంకొక 10 లక్షల మంది, 15 లక్షల మంది ఎక్కువగా ఉంటారని ఒక అంచనా. సో ఆల్రెడీ 1,30,00,000 దాకా చేరింది. 2040 కల్లా 2.5 కోట్లు కాబోతుంది హైదరాబాద్ జనాభా. అందుకే 3R దాకా సిటీని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అవకాశం కూడా ఉంది. ఇదే మనమేం ముంబై లాగా కాదు, వర్టికల్గా ఎదగడానికి మనకు హారిజంటల్గా ఎదగడానికి స్కోప్ ఉంది. వైశాల్యం, విస్తీర్ణం పెరగడానికి స్కోప్ ఉంది. 8 దిక్కులా పెరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది. బట్ ఈ ఒక్క రూట్ ఎందుకు అవుతుంది అంటే, ఈ రూటు చాలా తక్కువ రేటుకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. తక్కువ రేటు కనడానికి కూడా ఏంటంటే, గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్టుకు తీసుకోవడానికి ముందు అసైన్మెంట్ ల్యాండ్ మీద ఫోకస్ చేస్తుంది. ఆ అసైన్మెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఆ ఏరియాలో ఎక్కువ ఉంది. కాబట్టి కేసీఆర్ అటే చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ల్యాండ్ అనే వాడుకుంటున్నారు. ఆయన అందుకే 50,000 ఎకరాల్లో పెడతానంటున్నారు. 15,000 ఎకరాలు ఆల్రెడీ ఉంది అంటే 14,000. తర్వాత అటవీ భూములు కూడా 15,000 ఎకరాలు తీసుకుంటా అంటున్నాడు. అడిషనల్గా ఇంకొక 15,000 ఎకరాలు సేకరిస్తా అంటున్నాడు. దాదాపు 40 నుంచి 50,000 మధ్య ఫ్యూచర్ సిటీ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అటువైపే అంటే, భూమి లభ్యత అటువైపు ఉంది. హైదరాబాద్ జనాభా పెరుగుతుందన్న
వార్నింగ్స్ ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, అంచనాలు ఉన్నాయి. ఇటు జనాభా పెరిగినప్పుడు ఏడో వైపు విస్తరించాలి కదా, అటు విస్తరించడానికి స్కోప్ ఉంది. దట్ ఈస్ ద థింగ్, ఫ్యాక్ట్ అది. సేమ్ టైం ప్రాజెక్టులు పెట్టే కంపెనీలకు కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అటువైపే ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో నేను ఇందాక మెగా కన్వెన్షన్ సెంటర్ చెప్పాను కదా, దాంట్లో ఆ మాట చెబుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఎయిర్పోర్ట్లో దిగిన ప్రతినిధులు ఆ కన్వెన్షన్ సెంటర్కి, మెగా కన్వెన్షన్ సెంటర్కి చేరుకోవడానికి 20 minutes మాత్రమే పట్టే రకంగా ప్లాన్ చేయండి అని. సో నేను చెప్తున్న ఏరియా అదే వస్తుంది, ఎంటర్టైన్మెంట్ జోన్ అని చెప్పాను కదా, అంతే 20 minutes అక్కడికి రీచ్ అయ్యేలాగుంటుంది. ఎయిర్పోర్ట్లో దిగడం, రావిరియాల దాకా అవుటర్ రింగ్ రోడ్లో 300 feet రోడ్ ఎక్కితే డైరెక్ట్గా మీరు కాన్పేట్, అక్కడ నుంచి ఆ పక్కనే ఆ ఏరియా అంతా ఉంటుంది. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏఐసిటీకి ఫౌండేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ అండ్ మెగా కన్వెన్షన్ సెంటర్కి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ప్రధానంగా ఎవరైనా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను సంప్రదించవచ్చు. దగ్గర అనే విషయంలో నేను చెప్పిన దూరం కంటే ఇంకా ఎవరు చెప్పలేరు. అంత దగ్గరలో ఉన్న 2 వెంచర్లను నేను సజెస్ట్ చేస్తాను. జస్ట్ నేను చెప్తున్న వెంచర్లకి ఆనుకునే డెవలప్మెంట్ రాబోతుంది. ట్రస్ట్ మీ అండ్ ఇన్వెస్ట్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.